హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మనం ఇందులో హౌ టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం. ఇంతవరకు మనం హౌ టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ అనే దాంట్లో మనం ఇంతవరకు 3 రూల్స్ నేర్చుకున్నాం. 3 రూల్స్ వచ్చేసి ఫస్ట్ వన్, f of d comma d dash is equal to e power ax plus by. అంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో పర్టికులర్ ఇంటిగ్రల్స్లో మోడల్స్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి f of x comma y is equal to e power ax plus by. సో అలా ఉన్నప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్లో ఇప్పుడు d is equal to a, d dash is equal to b నుంచి మనం పర్టికులర్ ఇంటిగ్రల్ చేసాం. అండ్ సెకండ్ మోడల్లో sin ax plus by or cos ax plus by. సో ఇలా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం d square is equal to minus a square, d dash square is equal to minus b square, d dash is equal to minus ab ని యూస్ చేసి మనం పర్టికులర్ ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేసాం. అండ్ థర్డ్ రూల్ వచ్చేసి x power m into y power n. f of x comma y is equal to x power m into y power n. సో ఇలా 3 రూల్స్ని యూస్ చేసి మనం పర్టికులర్ ఇంటిగ్రల్ని ఫైండ్ చేసాం. ఇప్పుడు మనం 4th రూల్లోకి వచ్చాం. దీన్ని ఏమంటామంటే జనరల్ మెథడ్ ఫర్ ఫైండింగ్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఈరోజు మనం ఇందులో రూల్స్ చెప్పుకుందాం. జనరల్ మెథడ్ని యూస్ చేసి పర్టికులర్ ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేయడంలో కొన్ని రూల్స్ చెప్పుకున్నాం. సో అదేంటంటే ఫస్ట్ వన్, రూల్ వన్ వచ్చేసి ద గివెన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ f of d comma d dash into z is equal to f of x comma y. So particular integral is equal to 1 by d comma d dash, f of d comma d dash. So numerator లో మనం f of x comma y అనే టర్మ్ ని రాస్తాం. సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే f of d comma d dash into z is equal to capital F of x comma y. సో ఇప్పుడు మన పర్టికులర్ ఇంటిగ్రల్ చేద్దామో చూద్దాం. ఇఫ్ f of d comma d dash is a homogeneous function of d and d dash of degree n. అంటే f of d comma d dash అనేది is a homogeneous function of d and d dash. d and d dash లో that is the homogeneous function, డిగ్రీ వచ్చేసి n. then f of x comma y is a function of ax plus by. సో f of x comma y అనేది ఎలా ఉంటుందంటే ax plus by లాగా ఉంటుంది. అంటే f of x comma y is of the form phi of ax plus by or e power ax plus by or sin ax plus by or cos ax plus by అలా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా చేయాలో చూద్దాం. Particular integral is equal to 1 by f of d comma d dash into phi of ax plus by. That is equal to 1 by f of a comma b integral and so on n times. అంటే మనకు అక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్స్లో వచ్చే రూట్స్ను బట్టి మనం రూట్స్ను చూసి దాన్ని యూజ్ చేసి ఎన్నిసార్లు ఇంటిగ్రేట్ చేయాలి అనేది మనం అక్కడ డిసైడ్ చేస్తాం. phi of u into du and so on, where u is ax plus by. That is integrate phi of e n times and after integration replace u by ax plus by. అంటే uను ax plus by తోటి రీప్లేస్ చేయాలి అని మీనింగ్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్. ఇది వచ్చేసి ఫస్ట్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. సో డినామినేటర్ 0 అవ్వకపోతే జనరల్ మెథడ్లో వెళ్ళిపోతాము. ఒకవేళ డినామినేటర్ 0 అయిందనుకోండి, దట్ ఈస్ ద కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. అప్పుడు ఎలా చేస్తామంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఇజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తాం. న్యూమరేటర్ని ఎక్స్తో మల్టిప్లై చేసి డినామినేటర్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు డి.
అలా చేయాలి. చేసిన తర్వాత డినామినేటర్ మళ్ళీ 0 అయింది అనుకుందాం. అగైన్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మళ్ళీ ఏం చేస్తామంటే సేమ్ ప్రొసీజర్ని రిపీట్ చేస్తాం. అంటే మళ్ళీ న్యూమరేటర్ని ఎక్స్తో మల్టిప్లై చేసి డినామినేటర్ని ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు డి పార్షియల్లీ. సో ఇలా ఎంతవరకు చేస్తూ వెళ్తామంటే డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అలా వచ్చే వరకు మనం చేస్తూనే వెళ్ళాలి. డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు దెన్ స్టాప్ ద ప్రొసీజర్. ఇది కేస్ ఆఫ్ ఫెయిల్యూర్లో. డినామినేటర్ 0 అయినప్పుడు న్యూమరేటర్ని ఎక్స్తో మల్టిప్లై చేసి డినామినేటర్ని ఏం చేస్తామంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు డి పార్షియల్లీ. చేసిన తర్వాత మళ్ళీ డినామినేటర్ 0 అయిందనుకోండి, అగైన్ రిపీట్ ద సేమ్ ప్రాసెస్. సో ఎంతవరకు చేయాలంటే డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వరకు మనం ఇలా చేస్తూ వెళ్ళాలి. దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. అండ్ సెకండ్ రూల్ ఏంటంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఎనీ అదర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అయితే resolve f of d comma d dash into linear factors, say d minus m1 d dash, d minus m2 d dash and so on. అంటే f of x comma y అనేది other than the function of x and y అయితే సో డినామినేటర్ని ఎలా రాయాలంటే ఇలా ఫ్యాక్టర్స్గా రాయాలి. ఫ్యాక్టర్స్గా రాసిన తర్వాత మనము ఫ్యాక్టర్స్ని ఇలా సపరేట్ చేస్తూ రాయాలి, స్ప్లిట్ చేస్తూ 1 by d minus m1 into d dash into 1 by d minus m2 d dash and so on 1 by d minus mn d dash. ఎన్ని మనకు ఫ్యాక్టర్స్ ఉంటే అన్నీ రాయాలి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా. సో 2 రూల్స్ మనం ఇప్పుడు చేసాం. 2 రూల్స్ మనం చెప్పుకున్నాం. దేంట్లో అంటే హౌ టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ బై యూజింగ్ జనరల్ మెథడ్. సో దీంట్లో మనము ప్రాబ్లం చేద్దాం. సో ప్రాబ్లం వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ d స్క్వేర్ మైనస్ d డాష్ మైనస్ 2d డాష్ స్క్వేర్ ఇంటూ z is equal to y minus 1 into e power x. సో ఇలా ప్రాబ్లం ఇచ్చారు. మనము హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం సొల్యూషన్స్ చేస్తున్నాం. హౌ టు సాల్వ్ హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ మోడల్స్లో మనము ప్రతి దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది కామన్గా చేయాల్సిందే ప్రతి ప్రాబ్లంకి. సో ఇక్కడ కూడా మనము ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేద్దాం, ఆ తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ చేయాలి. సో పర్టికులర్ ఇంటిగ్రల్ దగ్గర మనకు రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఆర్ ట్రిగనామెట్రిక్, ఆర్ ఆల్జీబ్రాయిక్, ఆర్ కాంబినేషన్, అది జనరల్ మెథడ్ యూజ్ చేయాలా, ఏ మెథడ్ యూజ్ చేయాలి అనేది మనం పర్టికులర్ ఇంటిగ్రల్లో వస్తుంది. డిఫరెంట్ మెథడ్స్ వస్తాయి. సో ఫస్ట్ మనం వచ్చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వరకు యాజ్ యూజువల్ చేసుకుంటాం. సో అంటే మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ చేసాం కదా, m మైనస్ 2 ఇంటూ m ప్లస్ 1 అంటే 2 పక్కన d డాష్ ఉందని అర్థం. 1 ప్లేస్లో d డాష్ని రీప్లేస్ చేయాలి కదా మనం, m ప్లేస్లో dని రీప్లేస్ చేయాలి. m ఈజ్ ఈక్వల్ టు d, 1 ఈజ్ ఈక్వల్ టు d డాష్. కాబట్టి d మైనస్ 2d డాష్ ఇంటూ d ప్లస్ d డాష్. ఇక్కడ c ఉంది కదా, c ప్లస్లో y మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేసాం. y మైనస్ ఎక్స్ ఇంటూ e పవర్ ఎక్స్ ప్లస్ e పవర్ ఎక్స్ ఇంటూ x మైనస్ ఎక్స్ మైనస్ e పవర్ ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై d మైనస్ 2d డాష్ ఇంటూ మల్టిప్లై చేయండి y ఇంటూ e పవర్ ఎక్స్ మైనస్ x ఇంటూ e పవర్ ఎక్స్. సో సెకండ్ టర్మ్ను కూడా మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే x ఇంటూ e పవర్ ఎక్స్ మైనస్ e పవర్ ఎక్స్. సో మైనస్ e పవర్ ఎక్స్ 1 బై d మైనస్ 2d డాష్ ఇంటూ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మైనస్ x ఇంటూ e పవర్ ఎక్స్ ప్లస్ x ఇంటూ e పవర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఏ టర్మ్స్ మిగిలాయి, y ఇంటూ e పవర్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ e పవర్ ఎక్స్. సో 2 టర్మ్స్లో నుంచి e పవర్ ఎక్స్ కామన్ తీస్తే y మైనస్ 2 వచ్చింది. therefore that is equal 1 by d minus 2d dash into e power x into y minus 2.
సో ఇంకా మనకి ఇంకో ఫ్యాక్టర్ ఉంది, అంటే మళ్ళీ ఇంకా మనం ప్రాబ్లం చేయాలి. ఈసారి y ప్లేస్లో ఎంత చేయాలి, ఎంత సబ్స్టిట్యూట్ చేయాలంటే y ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ mx, y ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ mx. m ప్లేస్లో ఇక్కడ -2 ఉంది, m ప్లేస్లో మనకు -2 ఉంది. సో ఇంకా ప్లస్ 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకు మిగిలిన టర్మ్ ఏంటి, y ఇంటూ ఈ పవర్ ఎక్స్, y ఇంటూ ఈ పవర్ ఎక్స్. therefore particular integral is equal to y into e power x. therefore ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా చేసాం, కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేసాము, పర్టికులర్ ఇంటిగ్రల్ చేసాం. therefore complete solution is z is equal to complementary function plus particular integral, complementary function plus particular integral. therefore z is equal to complementary function అంటే phi 1 of y minus x plus phi 2 of y plus 2x, particular integral వచ్చేసి y into e power x, y into e power x. this is the solution, this is the solution. సో ఇప్పుడు మనం జనరల్ మెథడ్లో ఏం చేసామంటే పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూసాం. జనరల్ మెథడ్లో పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. సో సేమ్ there is another problem. ఇంకో ప్రాబ్లం చూడండి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై మైనస్ 6 డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై కాస్ ఎక్స్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి ఆపరేటర్ ఫామ్ రాయాలి. ఫస్ట్ మనం ఆపరేటర్ ఫామ్ రాయాలి. సో ఆపరేటర్ ఫామ్ ఎలా రాయాలో చూద్దాం. ద గివెన్ ఈక్వేషన్ ఇన్ సింబాలిక్ ఫామ్. సో ఆపరేటర్ ఫామ్ ఎలా అన్నా ఒకటే, సింబాలిక్ ఫామ్ అన్నా ఆపరేటర్ ఫామ్ అన్నా ఒకటే అవుతుంది. సో వచ్చేసి ద గివెన్ ఈక్వేషన్ ఇన్ సింబాలిక్ ఫామ్ ఈజ్ d dash plus d dash minus 6d dash square into z is equal to y cos x. where అంటే ఇక్కడ మనము dని డో బై డో ఎక్స్ తోటి d ని డో బై డో వై తోటి రీప్లేస్ చేసాం. రీప్లేస్ చేసి ఇక్కడ మనము సింబాలిక్ ఫామ్ని రాసాం. సింబాలిక్ ఫామ్ని ఎలా రాసామంటే m ప్లస్ 3 ఇంటూ m మైనస్ 2, అంటే ఇక్కడ d ప్లేస్లో m రాయాలి, 1 ప్లేస్లో d డాష్ రాయాలి. సో కాబట్టి d ప్లస్ 3d డాష్ d మైనస్ 2d డాష్. సో ఇంటిగ్రేట్ చేస్తే uv మెథడ్ని అప్లై చేద్దాం. జనరలైజ్డ్ uv మెథడ్ ఉంది కదా. సో అప్పుడు c మైనస్ 2x అనేది u అవుతుంది, cos x అనేది b అవుతుంది. సో కాబట్టి c మైనస్ 2x ఇంటూ ఇంటిగ్రల్ cos x అంటే sin x మైనస్ c మైనస్ 2xకి డిఫరెన్షియేట్ చేయాలి. cకి 0 మైనస్ 2xకి మైనస్ 2, sin xకి ఇంటిగ్రేషన్ చేయాలి మైనస్ cos x. therefore that is equal to 1 by d plus 3d dash into c minus 2x into sin x మైనస్ 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 అంటే ఫైనల్గా మైనస్ 2 cos x. సో ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ y ప్లేస్లో c ప్లేస్లో y ప్లస్ 2xతో రీప్లేస్ చేయాలి. cని y ప్లస్ 2x తోటి రీప్లేస్ చేయాలి. therefore that is equal to 1 by d plus 3d dash into y plus 2x minus 2x into sin x minus 2 cos x. plus 2x minus 2x క్యాన్సిల్ అయిపోతే y sin x minus 2 cos x. again ఇంకోటి ఉంది కదా, ఇంకో ఫ్యాక్టర్ y is equal to c plus 3x, sorry c plus 3x. so integral c plus 3x into sin x minus 2 cos x. c plus 3x into sin x కి మనం ఇక్కడ uv మెథడ్ చేయాలి. c plus 3x into ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ cos x మైనస్ c plus 3xకి డిఫరెన్షియేట్, cకి 0 3xకి 3, ఇంటిగ్రల్ మైనస్ cos x అంటే మైనస్ sin x మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ cos x కు sin x. సో ఇక్కడ
minus of 3c plus 3x into cos x minus into minus plus 3 sin x minus 2 sin x. ఇక్కడ ఏమవుతుంది c plus 3x అంటే y, మనం ఆల్రెడీ ఇందాక తీసుకున్నాం. c plus 3x అంటే y, కాబట్టి minus y into cos x plus 3 sin x minus 2 sin x. So finally particular integral is equal to minus y cos x plus 3 sin x minus 2 sin x అంటే minus y cos x plus sin x. Therefore particular integral is equal to sin x minus y cos x. This is the particular integral. Therefore general solution is equal to z is equal to complementary function plus particular integral. Complementary function enti phi 1 of y plus 2x plus phi 2 of y minus 3x plus particular integral ఎంత మనకు sin x minus y cos x. ఇది కూడా మనం ఏ మెథడ్లో చేసాము, జనరల్ మెథడ్లో చేసాము. ఇది కూడా మనం జనరల్ మెథడ్లో చేసాం. అసలు అంటే జనరల్ మెథడ్ అసలు మనం ఎక్కడ యూజ్ చేస్తాము, f of x, y ఈజ్ అదర్ దాన్ e power ax plus by sin ax plus by cos ax plus by x power m into y power n. సో అదర్ దాన్ దీస్ ఫంక్షన్స్, ఇవేమీ కాకుండా అదర్ ఫంక్షన్స్ అయినప్పుడు మనం జనరల్ మెథడ్ని యూజ్ చేసాం. జనరల్ మెథడ్ని ఎలా యూజ్ చేసాము, ఫ్యాక్టర్స్గా రాసాం. ఫ్యాక్టర్స్గా రాసి y ఈజ్ ఈక్వల్ టు c మైనస్ mxను సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేట్ చేసాం. ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మళ్ళీ c ప్లేస్లో yని సబ్స్టిట్యూట్ చేసాం. అర్థమవుతుందా? ఇలా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని టైమ్స్ చేయాల్సి వస్తుంది. అక్కడ m వాల్యూ ఏది ఉంటే అది యూజ్ చేసి మనం చేయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ ద జనరల్ మెథడ్. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. సాల్వ్ d square minus 4d d dash plus 4d dash square into z is equal to e power 2x plus y. e power 2x plus y. So already operator form or symbolical form already ఇచ్చేసారు కాబట్టి given d square minus 4d d dash plus 4d dash square into z is equal to e power 2x plus y. దీనికి ఇప్పుడు మనం auxiliary equation రాయాలి. So the auxiliary equation of the given differential equation is m square minus 4m plus 4 is equal to 0. కాబట్టి అంటే ఇది ఎలా రాసాము, d ప్లేస్లో m, d డాష్ ప్లేస్లో 1 రీప్లేస్ చేస్తే మనకు వచ్చింది. సో దీని ఎలా రాయొచ్చు, m minus 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే m ఈజ్ ఈక్వల్ టు 2, 2. సో ఇక్కడ రూట్స్ ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ రూట్స్ ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. రూట్స్ ఈక్వల్గా ఉన్న కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాస్తాము, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు phi 1 of y plus m1x plus x into phi 2 of y plus m2x. That is equal to phi 1 of y plus 2x plus x into phi 2 of y plus 2x. y plus 2x. This is the complementary function. This is the complementary function. ఇంకా ఇప్పుడు మనం particular integral ని ఎలా చేయాలో చూద్దాం. Particular integral is equal to 1 by d square minus 4d d dash plus 4d dash square into e power 2x plus y. So observe చేస్తే ఇక్కడ f of x comma y is equal to e power 2x plus y. So f of x comma y is equal to e power 2x plus y అంటే మనం how to find particular integrals లో ఫస్ట్ రూల్కి వెళ్ళాలి. సో ఫస్ట్ రూల్ అంటే ఏంటి, f of x comma y is equal to e power ax plus by. సో అప్పుడు మనం రీప్లేస్ ఎలా చేసాము, రీప్లేసింగ్ d by a, d dash by b. Here a is equal to 2, b is equal to 1. Therefore d is equal to a, that is equal to 2. d dash is equal to b, that is equal to 1. సో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 by d square అంటే 2 square minus 4 into d అంటే 2, d dash అంటే 1 plus 4 into d dash square అంటే 1 square. That is equal to 1 by 4 minus 8 plus 4. న్యూమరేటర్లో
e power 2x plus y. డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందమ్మా, 0 అయింది. డినామినేటర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఏమైంది, 0 అయింది. అంటే దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/0 ఇంటూ e power 2x plus y వచ్చింది. డినామినేటర్ 0. అంటే హియర్ డినామినేటర్ ఈజ్ 0. therefore it is a case of failure. ఏంటది, ఇది కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అయింది. సో కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా మనం మళ్ళీ జనరల్ మెథడ్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎలాంటి జనరల్ మెథడ్ని యూజ్ చేయాలి అంటే, కేస్ ఆఫ్ ఫెయిల్యూర్లో ఎలాంటి జనరల్ మెథడ్ని అప్లై చేయాలి, అదర్ దాన్ e power ax plus by sin ax plus by cos ax plus by x power m into y power n అప్పుడు ఎలా చేయాలి అని ఇందాకటి వరకు అది చేసాము. ఇక్కడ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నప్పుడు మళ్ళీ మనం జనరల్ మెథడ్లోకి వెళ్తాము. ఇప్పుడు ఎలాంటి జనరల్ మెథడ్ యూజ్ చేయాలో చూడండి. ఎలాంటి జనరల్ మెథడ్ని యూజ్ చేయాలంటే, న్యూమరేటర్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ని ఎక్స్తో మల్టిప్లై చేసి డినామినేటర్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు డి. డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు డి పార్షియల్లీ. సో అదే రాసాం. ఎక్స్ బై డో డి ఆఫ్ డి స్క్వేర్ మైనస్ 4d d డాష్ ప్లస్ 4d డాష్ స్క్వేర్ ఇంటూ 2x e పవర్ 2x ప్లస్ 5. సో ఇక్కడ మనము డిఫరెన్షియేట్ చేసామనుకోండి విత్ రెస్పెక్ట్ టు డి. ఎక్స్ బై డి స్క్వేర్ అంటే 2d మైనస్ 4d d డాష్ అంటే 4d డాష్, అంటే విత్ రెస్పెక్ట్ టు డి చేస్తున్నాం కాబట్టి డికి 1 అవుతుంది, ప్లస్ 4d డాష్ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు డి డాష్ స్క్వేర్, అంటే మనము పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తున్నాము విత్ రెస్పెక్ట్ టు డి, అంటే డి డాష్కి డిఫరెన్షియేషన్ ఏమవుతున్నప్పుడు 0 అవుతుంది. సో న్యూమరేటర్లో e పవర్ 2x ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ బై 2d మైనస్ 4d డాష్ ఇంటూ e పవర్ 2x ప్లస్ 5. Again put d is equal to a, d dash is equal to b. So d is equal to a and that is equal to 2. d dash is equal to b, that is equal to 1. మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎంతవరకు చేయాలని చెప్పుకున్నాం మనం, ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నాం. ఎంతవరకు, డినామినేటర్ 0 కానంత వరకు, డినామినేటర్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చే వరకు మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేసాము, అగైన్ d is equal to a, that is equal to 2. d dash is equal to b, that is equal to 1. Therefore x by 2 into d అంటే 2 minus 4 into 1 e power 2x plus 5. Again denominator is equal to 0. 4 minus 4 వచ్చింది. Again denominator is equal to 0. Again the case is failure. మళ్ళీ కేసు ఏమైంది, ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే x by 0 into e power 2x plus 5. Again it is a case of failure. మళ్ళీ ఇది కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అయింది. అంటే మళ్ళీ మనం జనరల్ మెథడ్లోకి వెళ్ళాలంటే మళ్ళీ న్యూమరేటర్ని ఎక్స్తో మల్టిప్లై చేసి డినామినేటర్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు డి పార్షియల్లీ. సో కాబట్టి మళ్ళీ న్యూమరేటర్ని ఎక్స్తో మల్టిప్లై చేసాం. ఆల్రెడీ ఒక ఎక్స్ ఉంది, సో మళ్ళీ ఇంకొక ఎక్స్తో మల్టిప్లై చేసాం. కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై డో డి ఆఫ్ 2d మైనస్ 4d డాష్ ఇంటూ e పవర్ 2x ప్లస్ 5. డో డి ఆఫ్ 2d అంటే 2, 4d డాష్కి 0, అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ e పవర్ 2x ప్లస్ 5. ఓకే, therefore ఇప్పుడు డినామినేటర్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. చూడండి ఒకసారి, పర్టికులర్ ఇంటిగ్రల్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ e పవర్ 2x ప్లస్ 5. therefore the general solution is equal to complementary function plus particular integral. Complementary function వచ్చేసి phi1 of y plus 2x plus x into phi2 of y plus 2x plus x square by 2 into e power 2x plus y. This is the general solution. సో ఇక్కడ మనము జనరల్ మెథడ్లో టూ టైప్స్ నేర్చుకున్నాం. సపోజ్ ద f of x, y is equal to e power 2x plus y or sin ax plus by cos ax plus by x power m into y power n అయితే ఎలా చేయాలి. సో అదర్ దాన్ దీస్ ఫంక్షన్స్, అదర్ దాన్ అయితే మనం ఎలా చేస్తాం. అదర్ దాన్ అప్పుడు ఏం చేయాలి, డినామినేటర్ని మనం ఫ్యాక్టర్స్ కింద రాసేసుకొని y ప్లేస్లో c మైనస్ mxని సబ్స్టిట్యూట్ చేసుకొని
ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మళ్ళీ సి ప్లేస్లో వైని రీప్లేస్ చేయాలి, వై తోటి రీప్లేస్ చేయాలి. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ద జనరల్ మెథడ్. అండ్ సెకండ్ వచ్చేసరికి కేస్ ఆఫ్ ఫెయిల్యూర్, మామూలుగానే ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై అయితే ఒకటి డి ఈజ్ ఈక్వల్ టు ఏ, డి డాష్ ఈజ్ ఈక్వల్ టు బి సబ్స్టిట్యూట్ చేస్తాం. అండ్ ఏ మెథడ్ అయితే ఆ మెథడ్, అంటే మీన్ సైన్ ఏఎక్స్ ప్లస్ బీవై కాస్ ఏఎక్స్ ప్లస్ బీవై ఇచ్చారనుకోండి, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్, డి డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్, డి డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏబి. సో చేస్తాం. డినామినేటర్ 0 అవుతుంది. డినామినేటర్ 0 అయిందంటే దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ కేసులో ఎలా చేయాలి? ఫెయిల్యూర్ కేసులో ఎలా చేసాము? న్యూమరేటర్ని ఎక్స్తో మల్టిప్లై చేసాం, డినామినేటర్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు డి పార్షియల్, ఇలా చేసి జనరల్ మెథడ్ని మనం అప్లై చేసాం.